ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని ఎఫోర్డ్ చేయగలుగుతారు, తీసుకోగలుగుతారు. సో ఈ ప్రాపర్టీకి మనకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు లోన్కి వెళ్ళేసి ఆ వస్తున్న 30,000 రెంటల్ ఇన్కమ్తో పాటు ఒక అనదర్గా 10 to 20,000 అనేది యాడ్ చేసుకొని కంప్లీట్గా మనం ఈఎంఐ అనేది కట్టుకోగలుగుతాము. సో ఈ ప్రాపర్టీ ఓవర్ వ్యూ చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. ఫస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని లైక్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అని గమనిస్తాము. ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్ మనకు 2 BHK అనేది తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనము హాల్ని విజిట్ చేస్తున్నాము. దాని తర్వాత ఫస్ట్ బెడ్రూమ్ విజిట్ చేసిన తర్వాత సెకండ్ బెడ్రూమ్తో పాటు మనము ఒకసారి కిచెన్ని చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ అనేది తీసుకున్నారు. దీనికి ఒక 10 to 12,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దానితో పాటు ఒక కార్ పార్కింగ్తో పాటు మనకు 4 to 6 బైక్ పార్కింగ్ అనేది ఇచ్చేశారు. సో మనకు 4 to 6 బైక్ పార్కింగ్ చేసుకొని ఒక కార్ పార్కింగ్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 10 to 12,000 అనేది రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా 2 BHK ప్లాన్ చేశారు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అయ్యాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ ప్లస్ 1 BHK పోర్షన్స్ 2 పోర్షన్లు తీసుకున్నారు. ఈచ్ వన్ పోర్షన్కి మనకు 1 BHK పోర్షన్కి 6,000 నుంచి 7,000 అనేది రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈజీగా మనకు 12 to 14,000 వరకు మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. దాంట్లో మనకు ఒక పెంట్ హౌస్ అనేది ఇచ్చారు. పెంట్ హౌస్ అనేది కూడా చాలా విశాలంగా ఇచ్చారు, చాలా పెద్దగా ఇచ్చారనమాట. దానికి కూడా ఒక ఈజీగా 5 to 6,000 అనేది రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ బిల్డింగ్ పైన మనకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఈ ప్రాపర్టీ G+1 పర్మిషన్తో ప్లస్ పెంట్ హౌస్ అనేది తీసుకున్నారు. ఈ ప్రాపర్టీకి మనకు పార్కింగ్ అనేది ఒక కార్ పార్కింగ్తో పాటు 4 బైక్ పార్కింగ్ అనేది తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 40 feet వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ అంటే చాలా నెగోషియబుల్ ప్రైస్లో మనకు 1,40,00,000కు వస్తుంది. 1,40,40,00,000కు మనకు ఈ ప్రాపర్టీ కాస్ట్ని కోట్ చేయడం జరిగింది. అది కూడా నెగోషియబుల్ ప్రైస్లో. అదేవిధంగా ఈ ప్రాపర్టీ లొకేషన్ని ఒకసారి మనం చూసినట్లయితే స్ట్రీట్ నెంబర్ 10 వస్తుందండి. మనకు స్ట్రీట్ నెంబర్ 10 అల్మాజ్గూడ లొకేషన్లో వస్తుంది. ప్రైమ్ లొకేషన్ ఉంది. దీని చుట్టుపక్కల ఉన్న వాతావరణం అయితే చాలా పీస్గా ఉంది. చాలా మంచి ప్రాపర్టీ ఉందన్నమాట. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి, ప్రాపర్టీని చూడండి. అర్థమైతే వెంటనే డౌన్ పేమెంట్ చూసుకొని లోన్కి వెళ్ళేసి మనము ఈజీగా వస్తున్న రెంటల్ ఇన్కమ్తోనే లోన్ అనేది మనము పే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది, మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని మీరు సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.